అప్పుడు నా ఇష్టం. మరి ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు నా ఇష్టం. మోసం దగ నయవంచన యు చీట్ యు లయర్. ఓకే, నా క్యారెక్టర్ గురించి క్లియర్ గా మీరు ఫిక్స్ అయ్యారుగా. దీన్ని ఎందుకు అప్సెట్ చేయడం? అసలు సిగరెట్ తాగే వాళ్ళని నాకు పడదు. అదంటే నాకు చిరాకు, అసహ్యం. ఏమండు, దీన్ని మాత్రం ఏమీ అనొద్దు. అనాథ నేను నాకు చిన్నప్పటి నుంచి నా హార్ట్ కి దగ్గరగా ఉంటూ ఎనీ టైం హ్యాపీగా కంపెనీ ఇస్తుంది. కొండముచ్చోడు నాయనా సత్యనారాయణ, నా కమిషన్ నాయనా. ఇస్తావు నాయనా, లేకపోతే నేను వేసిన 3 ముళ్ళు నువ్వు ఇప్పేస్తావుగా. కమిషనా? దేనికి? పెళ్లి చేయించినందుకు. ఏంటమ్మో అంత షాక్ అయిపోయావు? కలప గురించి తెలిసినోడు టింబర్ డిపో పెట్టుకుంటాడు, మ్యాథమెటిక్స్ గురించి తెలిసినోడు ఇంజనీర్ అయిపోతాడు, బొచ్చు గురించి తెలిసినోడు ఆ సత్యగాళ్ళ బార్బర్ షాప్ పెట్టుకుంటాడు. ఇప్పుడున్న యూత్ ట్రెండ్ ప్రకారం రోడ్డు మీద కనిపించిన ప్రతి అమ్మాయికి కాళ్ళకి మట్లునే మెడలో పుసలుతాడుందా అని చూడడం, వాళ్ళకి సంబంధాలు కుదుర్చడం, కమిషన్ తీసుకోవడం నాకు మా నాన్నగారికి తెలిసిన బిజినెస్. చెప్పండి, మీకు ఏదైనా సంబంధం చూడమంటారా? అరే ఎందుకంత అప్సెట్ అవుతారు? కొంప తీసి నా మీద ఏమైనా ఫ్రెండ్షిప్ లాంటిది డెవలప్ చేసుకున్నారా? నాకైతే అలాంటి ఉద్దేశం ఏం లేదు. చూడండి, ప్రతి పరిచయం స్నేహానికి దారి తీయాలని రూల్ ఏం లేదు. ఓకే బాయ్. అమ్మాయి ఎందు చందు సుందు గెట్ డౌన్. కొత్త సరుకులా ఉంది. కాదురా, పాత సరుకే. వాళ్ళకి ఇంకా పెళ్లి కాలా. ఏ గైస్, ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ పెట్టాను, సీ అండ్ ఎంజాయ్. ఓ సారీ మేడం. వన్ సెకండ్. ఆ పిల్ల కాస్తంత శుభ్రం ఎక్కువలే. ఇదేంటండి? మరండి ప్యాకెట్ అండి, మట్టండి. అనారోగ్యం హానికరం అండి, శుభ్రం మంచిది కదండి. అదండి. అయ్యో అపచారం. Gosh, must be crazy. ఈ అమ్మాయమ్మ మేనగోడలంటే మీకు అంతల్సైపోయారా? నీ మొగతనం ఏమన్నా ఉంటే నా దగ్గర చూపించండి. ఇడియట్ ఫూల్. అమ్మా తప్పైపోయిందమ్మా. మేము చేసిన తప్పుకి మీ మేనకోడలు ఎడంకాలి చెప్పుతో కొట్టించమ్మా. పంట బూతులు తిట్టకమ్మా. ఈ అమ్మాయి అమ్మతో పెట్టుకున్నారంటే మొఖం ఆరిసి అయిపోతుంది. మాటలతోనే చంపేస్తా. నీ పద్ధతి నాకేం నచ్చలేదు రామకృష్ణ. ఎవడో జ్యోతిష్యుడు పెద్దమ్మాయి పుట్టిన తర్వాత 2 అమ్మాయిలు పుడతారని చెప్పాడు. పుట్టారు. ఇప్పుడు ఈ 3 ఆడపిల్లలకి 3 తోబుట్టువలైన అన్నదమ్ముడికే ఇచ్చి పెళ్లి చేయాలని వాడు ఎవడో అంటే ఇది జరిగే పనేనా? అలా చెయ్యకపోతే నా కూతుళ్ళకి అన్యాయం జరుగుతుంది. అందుకని ఆ ముదనష్టపు జాతకాన్ని నమ్ముకొని అలాంటి సంబంధం కోసమే వెతుకుతూ అమ్మాయిలు ఉసురు పోసుకుంటానంటే నేను చూస్తూ ఊరుకోలేనురా. రేపే మాదిరెడ్డి గారి అబ్బాయితో పెద్ద అమ్మాయి పెళ్లి ఖాయం చేసుకొని వస్తా. అక్కయ్య, జాతకాల్ని నమ్మకుండా మొండిగా ఉన్నందుకేనే ఒకే యాక్సిడెంట్లో నువ్వు భర్తను పోగొట్టుకున్నావు, నాకు భార్య దూరం అయింది. నా కూతుళ్ళ విషయంలో కూడా మళ్ళీ ఇలాంటిది ఏదైనా జరిగిందంటే నేను తట్టుకోలేనే. జాతకం ప్రకారం ఈ 3కి తోబుట్టువులైన 3 అన్నదమ్ములతోనే పెళ్లి జరగాలి, జరుగుతుంది. ఈలోగా నువ్వు సంబంధం ఏదైనా చూసావంటే ఈ ఇంట్లో మీరు చూసేది పెళ్లి కాదు, నా చావు. నువ్వు మారవురా, నువ్వు మారవు. వీళ్ళు నా మేనకోడళ్ళు. వీళ్ళ 3కి ఒకే కుటుంబానికి చెందిన 3 అన్నదమ్ముళ్లతో అర్జెంటుగా పెళ్లి జరిపించాలి. ఆ పెళ్లి నే కళ్ళారా చూడాలి. వయసు ఎంతండి? నాది పెన్షన్ వయసే గాని ఫంక్షన్ వయసు కాదు. నేను అడిగింది ఈ అమ్మాయిల వయసు. ఓహో అదే. మొదటి అమ్మాయి ఏమో బండరాముడు రిలీజ్ కి పుట్టింది, 2వ అమ్మాయి ఏమో దొంగరాముడు రిలీజ్ కి, 3వ అమ్మాయి ఏమో అడవి రాముడికి. మరి మీరు పుట్టింది టైగర్ రాముడికి. మీ నాన్న పుట్టలేదన్నమాట. కంటి పుసులతో చంపేస్తా. చూడండి, వీళ్ళకి ఇప్పుడు పెళ్లిలు అవసరమా? చాలా కష్టం అండి. నీకెంత కావాలంటే అంత ఇస్తాను బాబు. వెళ్ళిపోండి. 10,000 ఇస్తానయ్యా. అబ్బా 2 అబ్బాలు ఇస్తానయ్యా. 20,000? వెళ్ళిపోండి. పోనీ
నిలువు దోపిడీ ఇచ్చేస్తాను. ఈ నగలు గోల్డేనా? 24 క్యారెట్స్. బిలీవ్ మీ మ్యాన్. మరీ మొహమ్మడి పెట్టేస్తున్నారు. మీ పని అయిపోయినట్టే. పెద్ద ఆయన కృష్ణమ్మ నాయుడు, పంచాయతీ పెద్ద. ఊరు ప్రజలు ఆయన గౌరవిస్తారు, ఆ ప్రజలకి ఆయన గౌరవిస్తారు. రెండో ఆయన చంద్రమ్మ నాయుడు, పరమ పిరికి, కానీ ఊరు ప్రజల దృష్టిలో ఆయన మహాధైర్యవంతుడు. మూడో ఆయన శ్రీనివాస్ నాయుడు, ప్రసాదాలంటే పరమ పిచ్చి, కానీ దేవుడంటే మాత్రం అస్సలు నమ్మకం లేదు. ఓ షిట్, మా మేనకోడలు ఒకలా ఉంటే వీళ్ళు ఒకలా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ పెళ్లిళ్ళు ఎలా? దేవుడు దయ్యం ఎంత పవర్ఫుల్లో అంతకు మించిన పవర్ ప్రేమకుంది. ఈ ముగ్గురికి ఆ ముగ్గురికి మధ్య ప్రేమ అనే కరెంట్ ను పాస్ చేయగలిగితే ఈ అమ్మాయిని తీసుకెళ్లి పాకిస్తాన్ లో పెట్టిన బార్డర్ దాటెళ్ళి మరీ పెళ్లి చేసుకుంటారు. నీలో ఫైర్ ఉంది. ఐ లైక్ ఇట్ మ్యాన్. ఐడియా బానే ఉంది, కానీ వాళ్ళ మధ్య లవేలా పుట్టిస్తావు? కంగారు పడుకో, అది చెప్తా. ఆంటీ, నన్ను మీ ఇంటికి తీసుకెళ్లి బీరకాయ పీచు సంబంధం అని ఏదో ఒకటి చెప్పి మీ మేనకోళ్ళకి తమ్ముడు వరుస అయ్యేట్టు చేయండి. ఓకే. తర్వాత ఆ ఊళ్ళో దేవి నవరాత్రులు చాలా ఘనంగా జరుపుతారు. అక్కడ 9 రోజులుండి అమ్మవారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని ఈ తమ్ముడు ఆ అక్కల్ని ఆ ఊరు తీసుకెళ్తాడు. మరి అక్కడ స్టేయింగ్? ఆ అన్నదమ్ముల ఇంటికి ఎదురింట్లో వాళ్ళ నాన్నకి చిన్ననాటి స్నేహితుడు పుంజిరాజ్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆ 9 రోజులు ఆ ఇంట్లోనే ఉండేట్టు పుంజిరాజుని నేను మేనేజ్ చేశాను. నెక్స్ట్ ఆ ఊరిని సెటిల్ అవ్వడం, ప్లాన్ అమలు చేయడం, అంతే. ఓకే. అక్క చెల్లెలకు పెళ్లి కాలేదంటే కాని ఉంది, ఆ అన్నదమ్ములకు ఎందుకు పెళ్లి కాలేదబ్బా? ఈయనే నేను చెప్పిన పుంజిరాజు గారు. నమస్కారం. ఈ పుంజురాజు గురించి చెప్పాలని. మీ గురించి నాకు తెలుసు, వాళ్ళకి చెప్పాను. వీడికి తెలీదు, వీడికి చెప్పండి. చెప్పండి సార్. చెప్తా. కోతకొచ్చిన కోడిలా ఉన్నావు, చెప్తా. ఆ రోజుల్లో నేను కోడిగుడ్డు మీద ఏకలు ఎలా పీకానో చెప్తాను. కోడిగుడ్డు మీద ఈకల. యా! ఏంటమ్మా అలా పందుల్లో కోడి పుంజుల్లా మీరు ఒకరినొకరు అలా కసిగా చూసుకుంటున్నారు? ఇతను నాని అని తెలుసు అంకుల్. అనాథ. అనాథేంటమ్మా, ఇతనికి 3 అక్కలున్నారు. పాపం వీళ్ళ చాలా చితికిపోయిన ఫ్యామిలీ. వీళ్ళ కష్టాలు వింటుంటే నాకు చాలా బాధ అనిపించింది అనుకో. ఓహో, అంత మంచి స్క్రీన్ ప్లే చెప్పాడా? రాజుగారు, ఈ అమ్మాయి ఎవరు? నేను చెప్తాను. ఆ ఇల్లు మాదే. అక్కడ జాన్ డేవిడ్ కి ఇంటర్వెల్ ఇచ్చాను, టైం అయిపోయింది. మీరిద్దరు మాట్లాడుతుండండి, కథ కంటిన్యూ చేయాలి. ఆ ప్యాలెస్ లో అన్నదమ్ములు? మా అన్నయ్యలు. అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకు వచ్చావు? నీకు జడవేయడానికి. నీ సంగతి అసలు నన్ను. చిన్ననయ్య, పెద్దనయ్య, దొడ్డనయ్య. ఇతను నోరు విప్పితే అన్ని అబద్ధాలే. ఇతనికి అన్ని బ్యాడ్ హ్యాబిట్సే. ఇతడు అన్నవరంలో నా ప్రసాదం లాక్కున్నాడని చాడీలు చెప్తావా? అలా ఉన్నవి లేనివి చెప్పే అలవాటు నాకు లేదు. అయినా నీ సంగతి మా అన్నల దాకా ఎందుకు? నేనే తేల్చేస్తాను. అంత దమ్ము నాకుంది. నీ గురించి వాళ్ళకు ఒక్క ముక్క కూడా చెప్పను. అదే నాకు కావాల్సింది. నువ్వు ఇక్కడికి డబ్బు సంపాదన మీద వచ్చుంటావు. నేనుండగా ఈ ఊళ్ళో నీ ఆటలు సాగవు. మనం ఏదైనా పని మొదలు పెడితే అది మధ్యలో వదిలేసే సమస్య లేదు. మీ జంటలో ఉన్న ప్రేమని ఆ 3 జంటలో పుట్టిస్తాను. ఆ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్తాను. పట్నం నుంచి మన ఊరు తిరునాలు చూడడానికండి పుంజిరాజు గారు ఇంట్లో దిగారండి. అమ్మాయి గారండి, మీరు రోజు ఇదే ఏళ్ళకి డాన్స్ నేర్చుకుంటానంటే మా అయ్యగారు యోగా చేసుకునే టైం మార్చుకుంటానని మీతో చెప్పమన్నారండి. ఎవరు అయ్యగారు? అదిగో మా అయ్యగారండి.
అయ్యో మీరు దండం పెడితే నేను దండం పెట్టాను. దీనికి చంపలేసుకుంటారు ఎందుకు? తప్పు తప్పు. ఆ నమస్కారాలు నీకు కాదు, ఆ అమ్మాయి సూర్య నమస్కారాలు చేస్తుంది. సూర్య నమస్కారం నాకు తెలుసు బాబాయ్. నాయుడు బావా, నీ గుండెలో ప్రేమ తుఫాన్ చెలరేగే టైం వచ్చింది. ఎవరి అమ్మాయి? బాగుంది. ఈ అమ్మాయికి నాలా లౌక్యం తెలీదు, అందరికీ తెలిసేలాగా భయపడుతుంది. మై ఆరా ఏంటండి ఈ మాత్రం దానికి ఆ చెమట్లేంటి? కుక్కకి ఇంకా పళ్ళు రాలేదండి, జస్ట్ స్మాల్ డాగ్. దానికి పళ్ళున్నాయి బాబు, కరుస్తుందేమో. ఆ విషయం మనం చెప్పాలేంటి? ఒకసారి కలిస్తే ఆయనే తెలుసుకుంటాడు. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. అరెరెరెరె, మరి దడ ఉణుకు వడ పునుకు ఎవ్వరల్లా ఉందే. స్మాల్ వన్. ఏంటే ఏంటండి పడుతున్నావు? ఈరోజు శనివారమే, మాంసం నీసు తినకూడదు. నీకంతగా కోపంగా ఉంటే 4 అరిచేసుకుని వెళ్ళిపో. రే గనిగా, ఎక్కడికి బయలుదేరా? తీసుకుని పట్నం వెళ్తానయ్యా. బస్సు వచ్చేసి 5 నిమిషాలు అయిపోయింది, పరిగెత్తా. అమ్మో, ఈ బస్సు పోతే సాయంత్రం బస్సే లేదు బాబు. వెళ్ళు మరి. ఇక్క బుక్ అవ్వకుండా చూసుకున్నాం. ఏమండో, మేం దేనికి భయపడం, ఏదో పిల్లల తల్లి కదా అని రెస్పెక్ట్ ఇచ్చాం. ఎవరికి తల వంచకు, ఎవరిని డాగ్స్ మస్ట్ బి క్రేజీ. డిఓజీలో ఉన్న జిఓడికి థ్యాంక్స్. అయితే ఇప్పుడు మనం డాన్స్